సునీత. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో 7 రిక్వెస్ట్లు పెట్టాను బ్రదర్. ఫస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఆత్మీయతలు చెప్తుంటుంది అన్నమాట. మా ఆత్మీయ బలిపీఠాల కోసమే, మా ఆత్మీయ స్థితి కోసమే పెట్టాలని. నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో మొదటిది ఎప్పుడు అదే పెట్టాను. కానీ మమ్మీ ఒకరోజు ఆరాధనలో అంటే చెప్తున్నారన్నమాట, కన్నీటితో మీరు ప్రార్థన చేయాలని. అప్పుడు నేను దేవుడికి అడగడం జరిగింది, ప్రభువా మేము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలంటే అది మా వల్ల అయితే కాదు, కానీ ఆ కృప నువ్వు ఇస్తే అది మాకు అనుగ్రహించబడుతుందని విశ్వాసంతో 50 డేస్ ఫస్ట్ వీక్లో అడగడం జరిగింది. ఆత్మీయ తల్లి చెప్పిన ప్రకారంగా దేవుడు కన్నీటి ప్రార్థన అభిషేకాన్ని కుమ్మరించారు. ఆ కన్నీటి ప్రార్థన అభిషేకం ఎలా అంటే ఆత్మీయ తల్లిదండ్రుల కోసం నిత్యం చేయటానికి ఇచ్చారన్నమాట. ఆ మమ్మీ డాడీ పేరు పెట్టి ప్రార్థిస్తుండగానే నా జీవితంలో నేను ఎప్పుడు అంత కన్నీరు కార్చి అంటే ప్రార్థనలో నేను కన్నీరు కార్చలేదు. ఎప్పుడైనా మాకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ కలిగినప్పుడు, భర్త తిట్టినప్పుడు, లేకపోతే ఏదో ఒక సమస్య ఏడవడం వేరు, కానీ ప్రార్థనలో కన్నీరు కార్చి చేయాలంటే అది దేవుడి కృప ఉండాలి. అది దేవుడు అనుగ్రహించారు. అలాగే మరి మమ్మీ 42వ రోజు ఉదయకాల ప్రార్థనలో మరి ప్రార్థిస్తుండగా చాలామంది అంటే మీరు దర్శనాలు చూడబోతున్నారని మమ్మీ చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డేను ఆ ఈవినింగ్ ప్రతి ఒక్కరూ నేను దేవదూతలు చూశాను, అవి చూశాను చెప్పడం సాక్ష్యం విన్నా. ప్రభువా అందరూ చూస్తున్నారు, చాలామంది ఆశ కలిగి అడిగినప్పుడు నువ్వు చూపించావు, నేను కూడా ఆశ కలిగా నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకొని చూపించండి అన్నప్పుడు 49వ రోజు ఆరాధనలు ఇక్కడే ఉన్నాను నేను. మరి ఆ రోజు నాకైతే దేవదూతలు కాదు కానీ మమ్మీ డాడీని చూపించి దర్శనంలో వారి శరీరాలు ఉపవాసంతో ఎలా దున్నపడ్డాయో, ఆ రోజు ఆయన బలికి అర్పించే ముందు ఆయన శరీరం ఎలా దున్నపడిందో యాజ్ మమ్మీ డాడీని నాకు చూపించారు దేవుడు. ఇక్కడ నేను చాలా కుప్పకూలి ఏడ్చాను. మా కోసం, మా కుటుంబాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం వారు ఉపవసించి ప్రార్థించే విధానాన్ని దేవుడు క్లియర్గా చూపించి ఆత్మీయ తండ్రిలో పరిశుద్ధాత్మ తండ్రి దర్శనం చూశాను. డాడీ అయితే కాదు అన్న, దేవుడే డాడీలో ఉన్నారు. 50th డే కూడా ఏదైతే నేను దర్శనం చూశానో డాడీ ముగింపు రోజు ఒక మాట అన్నారు, నాకు సమాధానం దొరికింది. 50 డేస్ ముందు డాడీ ఒక మాట చెప్పారు, దేవుడి కోసం తెలియడం వేరు, దేవుడే తెలియడం వేరని. ఈ దర్శనం ద్వారాగా ఈ 50 డేస్లో దేవుడేంటో తెలుసుకున్నాను.